హాయ్ అండి. ఫాలిక్యులర్ స్టడీ అనేది దేనికి చేస్తారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఫాలిక్యులర్ స్టడీ అనేది మనము ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో భాగంగా చేస్తాం. సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత 24 అవర్సే ఉంటుంది. సో ఈ 24 అవర్స్లోనూ ఎగ్ స్పర్మ్ కలిస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలుసుకోవడం అనేది ఈ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీనికోసం మనము ఫాలిక్యులర్ స్టడీ అడ్వైస్ చేస్తాం. సో నార్మల్గా మనము సెకండ్ ఆర్ థర్డ్ డే రమ్మని చెప్తాము. సో మనం ఫస్ట్ వాళ్ళకి ఒక బేస్ లైన్ స్కాన్ అనేది చేస్తాం. సో దీంట్లో ఓవరీలో ఏమైనా సిస్ ఏమైనా ఉన్నాయా, ఎండోమెట్రియం థిన్గానే ఉంది అనేది కన్ఫర్మ్ చేసుకుని మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ఈ ఓవరీలో ఈ సిస్ ఏంటంటే, ఏదైనా హార్మోన్ రిలీజింగ్ సిస్ అయితే అది మన ట్రీట్మెంట్కి ఇంటర్ఫియర్ అవుతుంది. సో అవేమీ లేవు అనేది మనం కన్ఫర్మ్ చేసుకుని స్టార్ట్ చేయడం వల్ల మనకి రెస్పాన్స్ బాగా వస్తుంది. అండ్ మనము సెకండ్ ఆర్ థర్డ్ డే నుంచి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. ఏదర్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ కేస్ బట్టి. అండ్ మళ్ళీ మనం వాళ్ళకి ఫాలిక్యులర్ స్టడీకి అడ్వైస్ చేస్తాము. ఫ్రమ్ 8th or 9th or 10th డే నుంచి పేషెంట్ బట్టి మనము వాళ్ళకి ఫాలిక్యులర్ స్టడీకి రమ్మని చెప్తాం. ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది వెజైనల్ స్కాన్ అండి. అండ్ అది ఒక స్కాన్ కాదు, ఒక సిరీస్ ఆఫ్ స్కాన్స్. అంటే మన పెట్టిన ట్రీట్మెంట్కి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎన్ని ఎగ్స్ తయారవుతున్నాయి, ఆ ఎగ్స్ ఎలా గ్రో అవుతున్నాయి అనేది మనము మానిటర్ చేస్తూ ఉంటాం. అంటే మీరు 8th or 9th డే నుంచి స్టార్ట్ చేసి రోజు విడిచి రోజు కానీ 2 డేస్కి ఒకసారి కానీ గ్రోత్ బట్టి మీరు రావాల్సి వస్తుంది. సో మనం ఈ స్కాన్స్లో మనం మానిటర్ చేస్తాం. ఫాలికల్ ఎలా పెరుగుతుంది, తర్వాత ఎండోమెట్రియం పొర ఎలా ఉంది, ఇవన్నీ కూడా. అండ్ బ్లడ్ సప్లై ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఫాలిక్యులర్ స్టడీలో మానిటర్ చేస్తాం. సో ఇలా మానిటర్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉంది అనేది మనము చూసుకోవడం వల్ల మనం కొన్ని కరెక్షన్స్ అక్కడే చేయగలుగుతాం. లైక్ ఎండోమెట్రియం ఏమైనా థిన్గా ఉంది అంటే అది పెరగడానికి ఏమైనా మెడికేషన్ అడ్వైస్ చేయడం, ఇలాంటివి. అండ్ ఒక సైజు వచ్చిన తర్వాత, అంటే మెచ్యూర్ అయిన తర్వాత మనము అది రప్చర్ అవ్వడానికి మనము ఇంజెక్షన్ చేస్తాం. అంటే యాక్చువల్లీ మనకి ఎగ్ అనేది మనకి స్కాన్లో కనిపించదండి. ఎగ్ అనేది ఫాలికల్లో ఉంటుంది. అది ఒక మెచ్యూర్ సైజ్ వచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అది ఒక సైజ్ వచ్చిన తర్వాత మనం రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ చేస్తాం. ఇంజెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక 24 to 48 అవర్స్లో ఎగ్ రిలీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనము ఈ ఇచ్చిన ఇంజెక్షన్ని మనం ట్రిగ్గర్ అంటాము. సో ఈ ట్రిగ్గర్ ఇచ్చిన ఇంజెక్షన్ బట్టి వాళ్ళకి టైమ్డ్ ఇంటర్కోర్స్, అంటే ఆ టైం నుంచి వాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్, బికాస్ అది పీక్ టైం కదా, ఎగ్ రిలీజ్ అయ్యే టైం. సో ఆ టైంలో వాళ్ళు కలిసి ఉండడం వల్ల ఇట్స్ బెస్ట్ టైం టు గెట్ ప్రెగ్నెంట్ అనమాట. సో వాళ్ళకి టైమ్డ్ ఇంటర్కోర్స్ అడ్వైస్ చేస్తాం. అలాగే ఐయుఐ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కూడా సేమ్ ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత ఒక 36 అవర్స్ తర్వాత మనం ఐయుఐ ప్లాన్ చేసుకుంటాం. సేమ్ అలానే ఇదే ఫాలిక్యులర్ మానిటరింగ్ ఈవెన్ ఐవీఎఫ్లో కూడా. బట్ ఐవీఎఫ్లో ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు మానిటర్ చేయడం. అండ్ దీన్ని బట్టి మనం ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ రిట్రీవ్ చేసుకోవడం అనేది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత కూడా ఎగ్ ప్రాపర్గా రప్చర్ అయిందా, ఓవులేషన్ అయిందా లేదా అనేది కూడా మనం ఈ ఫాలిక్యులర్ స్టడీలో చూసుకోగలుగుతాం. ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకే కాదండి, న్యాచురల్ సైకిల్లో కూడా మనం ఫాలికల్ మానిటరింగ్ చేయొచ్చు. అంటే న్యాచురల్గా కూడా ఎలా ఫాలికల్ పెరుగుతుంది, ఏ రోజుకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో ఇలా మనం మానిటర్ చేయడం వలన మనకి ఎగ్ ఏ టైంకి రిలీజ్ అవుతుంది, ఇంకేమన్నా ఇష్యూస్ ఉంటున్నాయా అనేది తెలుసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది.